నమస్తే శిరీష గారు, ఎలా ఉన్నారు? నమస్తే మ్యామ్, నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? సూపర్ అండి. మీరు ఎక్కడి నుండి ఏంటి మీ వివరాలు కొంచెం తెలియజేయండి. ఆ, నమస్తే అండి. నా పేరు శిరీష. నేను వెస్ట్ గోదావరి డిస్టిక్ ఇరగవరం మండల్ కాకిలేరు అనే గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. అలాగే ఆ, నేను కొన్ని బిజినెసెస్ చేస్తున్నాను. అంటే స్టార్టింగ్ తీసుకున్నది ఓన్లీ క్లాత్ బిజినెస్. ఐ మీన్ షోరూమ్ ఒకటి ఉన్నది నాకు కాకిలేరులో. బట్ ఓకే. ఏంటంటే ఆ బిజినెస్ లో కొంచెం మూమెంట్ బాగుండే పాటికి ఓన్లీ క్లాత్ షోరూమ్ మాత్రమే కాకుండా అదర్ బిజినెసెస్ కూడా చేస్తున్నాను. ఓకే. మీరు ఎలా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు మేడం? ఆ యా అండి, తప్పకుండా చెప్పాలి. ఇది ఎందుకంటే డిజిటల్ మహిళ అనే ప్లాట్ఫామ్ ద్వారా డాక్టర్ ఆశ్లేష మ్యామ్ 1-to-1 కాల్ తీసుకుంటాం జరిగింది నాకు. ఓకే. అప్పుడు నా ప్రొఫెషన్ ఇలాగా శారీస్ షోరూమ్ అండి, నాది క్లాత్ షోరూమ్ అండి అన్నాను. అప్పుడు వెంటనే మ్యామ్ ఏమన్నారంటే, ఇలా అనిత మ్యామ్ అని ఉన్నారు, ఆవిడ ఎక్స్పీరియన్స్ ఒకటి చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు బిజినెస్ కి సంబంధించి ఆవిడ వెబినార్స్ తీసుకుని టిప్స్ అనేవి బాగా ఇస్తున్నారు. మన ప్లాట్ఫామ్ తో పాటు మీరు అనిత మ్యామ్ దగ్గర ట్రైనింగ్ తీసుకోండి అని చెప్పేసి అన్నారు. ఓకే. అనటమే కాదు, అప్పటికప్పుడు మిమ్మల్ని కలిపారు కాల్లో మాకు. ఎస్ అండి. కలిపి ఆ మన ఇద్దరిని ఒకరికొకరు పరిచయం చేసి మ్యామ్ అన్నారు, ఈవిడ నేను మీకు ఇస్తున్న క్లయింట్, ఈవిడ్ని మీరు చూసుకోండి మ్యామ్, మీకులాగా బిజినెస్ అన్ని బాగా చేయించండి అన్నారు. దెన్ ఆఫ్టర్ నేను మీతో జర్నీ అనేది లాస్ట్ మార్చ్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అయింది మేడం. అప్పటి ఎస్ నుంచి మీతో అండి. జర్నీ చేస్తున్నాను. ఎలా ఉంది మేడం? మేడం నా దగ్గరకి మిమ్మల్ని అప్పగించిన తర్వాత బిజినెస్ క్లాసులకి బిఫోర్ ఆఫ్టర్ ప్రజెంట్ చెప్పండి ఒకసారి. యా మ్యామ్, బిఫోర్ అంటే నేను అక్కడక్కడ వరకు, మాది చిన్న విలేజ్ అన్నాను కదా, అక్కడ వరకు మాత్రమే నాది వర్క్ ఉండేది. ముందుకి చేశాను కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. దెన్ ఓకే. మీకు అప్ చెప్పేసిన తర్వాత మేడం నెక్స్ట్ డేనే మీరు కాల్ చేశారు నాకు. మార్నింగ్ కాల్ చేసి ఎప్పుడు మాట్లాడుకుందామంటే, నేను మేడం ఫ్రీ అని అన్నారు. ఓకే, మీ బిజినెస్ స్ట్రాటజీ ఏంటి, మీరు ఎంత పెట్టారు, ఇవన్నీ మీరు నన్ను 1-to-1 అడిగారు. ఎవ్రీ ఎస్. విషయం అడిగారు. నేను చెప్పాను. చెప్తే మీరు ఇలా చేస్తే మీ బిజినెస్ అనేది అక్కడే నత్తలాగా ఉంటది, ఇంకా ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి అన్నది పాయింట్ అవుట్ ఒక్కొక్కటి చెప్పారు. అది నాకేంటి 1 వీక్ కి సరిపడా చిన్న వర్క్ ఇచ్చారు. ఓకే. ఆ ఆ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ మనం కనెక్ట్ అవుదాం అన్నారు. అప్పటి వరకు సరుకు కూడా తెచ్చుకోవద్దు అన్నారు నన్ను. అవునండి. ఆ తర్వాత ఇంకా మీరు కాంటాక్ట్ అవటం, రెగ్యులర్ గా టచ్ లో ఉండటం. అండ్ నాకు ఇంకొకటి కూడా నేర్పించారు. ఏంటంటే నేను మెటీరియల్ ఎక్కడ తీసుకుంటున్నానో అని అడిగారు మీరు నన్ను. నేను అవునండి. చెప్పాను, మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉండబట్టి మీరు నాకు ఒక షాప్ ని సజెస్ట్ చేశారు. ఎస్. ఆ, అండ్ అక్కడ ఏంటంటే మీ నేమ్ చెప్తే నాకు ఇచ్చిన ఇంపార్టెన్స్ అది రేట్ పరంగా అవనివ్వండి, ఐటమ్ పరంగా అవనివ్వండి, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆ సార్ వాళ్ళు. ఈవెన్ మీరు స్టెప్ లో కూడా నాకు హెల్ప్ చేశారు. నాట్ కమ్యూనికేషన్స్ మాత్రమే కాదు, బిజినెస్ మార్కెటింగ్ మాత్రమే కాదు, నేను సరుకు తెచ్చుకుంటున్న దగ్గర కూడా మీరు మంచి పొజిషన్ తీసుకుని నాకు బాగా నిలబడ్డారు. ఓ నైస్ అండి. ఆ ఎందుకంటే ఒకటి చెప్తే సరిపోదు మేడం. ఒక బిజినెస్ ఐడియా అనేది ఇప్పుడు మనకు చాలా మంది ఇస్తారు. కానీ దాన్ని ఎలా అప్లై చేయాలి? మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి? మనల్ని మన బ్రాండింగ్‌గా ఎలా ముందుకు వెళ్ళాలి? ఇవన్నీ ప్రాపర్‌గా తెలియకపోతే చాలా మందికి ఆడవాళ్ళకి సపోర్ట్ తక్కువ ఉంటుంది చాలా మందికి. అవునండి, అవును. దానివల్ల వన్స్ ఒక్కసారి వాళ్ళు ఎన్నో అడుగులు దాటుకొని స్టార్ట్ చేయడానికే కొంతమందికి నెలలు పడుతుంది. కొంతమందికి సంవత్సరాలు పడుతుంది. వాళ్ళు ఒకసారి స్టార్ట్ చేసి తర్వాత వాళ్ళు గ్రో అవ్వలేకపోయారనుకోండి, వాళ్ళు ఫస్ట్ ఫ్యామిలీలోనే వాళ్ళని ఇగ్నోర్ చేస్తారు. నీ వల్ల కాదు అన్నట్టు. దానివల్ల వాళ్ళు అవును. ఒక మూలాన పడిపోతున్నారు. అందుకు నేను ఇవన్నీ కూడా పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. మీకది ఎంతవరకు మార్కెటింగ్ స్ట్రాటజీస్ మీకెలా ఉపయోగపడినాయి? తప్పకుండా మ్యామ్. ఇప్పుడు నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి, నేను దాన్ని పెద్దగా యూజ్ చేసుకోలేదు. ఓకే. మీరు నాకు కాల్ అయిపోయిన తర్వాత అడిగిన విషయం కూడా ఏంటంటే, మీకు ఎంతమంది తెలుసు అని అడిగారు ఒక క్వశ్చన్. అవునండి. అంటే నేను తెలుసు మ్యామ్ అంటే, ఎలా తెలుసు అంటే, ఇలా కాదండి, నేను పలానా డ్వాక్రాలో చేశానంటే ఆ కాంటాక్ట్స్ అన్ని ఇప్పుడు తీయండి అన్నారు. తీయండి, వాట్సాప్ గ్రూప్ పెట్టండి, ఇలా వాళ్ళతో కమ్యూనికేషన్ చేయండి అని 1-to-1 చెప్పారు. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలి మేడం. మీరు ఇప్పుడు అన్నారు కదా ఇంట్లో సపోర్ట్ గురించి అండ్ బయట సొసైటీ గురించి.
నాకు ఇంట్లో సపోర్ట్ అయితే చాలా బాగుంటుందండి, దాంట్లో కాదన్ను. బయట గుడ్. సొసైటీ ఆన్లైన్ లోకి వచ్చిన తర్వాత ఆడవాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం గురించి మీరు 2 క్లాసులు తీసుకున్నారు మా అందరికి. ఎస్. అది మాకు ఎవరికి ఎంతవరకు ఉపయోగపడిందో తెలీదు, నాకైతే చాలా బాగా ఉపయోగపడింది. పులిహార గాళ్ళ గురించి తీసుకున్న అది బాగా ఉపయోగపడింది మేడం. అక్కడ ఆగకుండా స్టక్ అవ్వకుండా ముందుకు ఎలా వెళ్ళాలి అన్నది. ఎందుకంటే అవునండి. ఆడవాళ్ళు బాగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అది. అవునండి. అది ఫేస్ చేయటం బదులు ఇగ్నోర్ చేసి ఆపేస్తున్నాం అక్కడితో. అవును. బట్ ఇప్పుడు ఇగ్నోర్ చేయటంలో వేరియేషన్స్ చెప్పారు. చెయ్యాలి ఇగ్నోర్, ఎస్. కానీ దానికన్నా ముందు మాట్లాడాలి. అవును. ఎలా మాట్లాడాలి అన్నది నేర్పించారు. ఎస్. చాలా అవసరం అండి అది మాకు. అవునండి. అలాగే మీరు మన దగ్గర జాయిన్ అయినాక బిజినెస్ అనేది మీరు ఓన్లీ సారీ బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు ఏమేమి బిజినెస్ చేస్తున్నారు? ఎలా ముందుకెళ్తున్నారు? మీ డిజిటల్ మీడియా ఎలా ఉంది? మార్కెటింగ్ స్ట్రాటజీస్‌ని ఎలా అప్లై చేస్తున్నారు? యాహ్! మ్యామ్, తప్పకుండా అండి. నేను ఇది స్టార్ట్ చేసిన తర్వాత మీకు తెలిసిన ప్లాట్‌ఫార్మే డిజిటల్ మహిళా ప్లాట్‌ఫార్మ్. దాంట్లోనే నాకు బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆవిడ, ఫ్రెండ్స్ అయ్యాం కొంతమంది. దాంట్లో ఒక ఫ్రెండ్ నేను అనుకున్నాం. ఓకే, మనం ఈ క్లాత్ బిజినెస్ లో ముందుకెళ్తున్నాం కదా, ఎందుకని టైం ఇచ్చేసుకోవాలి, మన చేతిలో వర్క్ ఉన్నది అని. ఎందుకంటే నేను పిల్లల గురించి ఇంతవరకు బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ అండి టైం లేక, నాకు 3 పిల్లలు. ఇంకా పెద్దవాళ్ళు ఆళ్ళు ఉండటంతో టైం లేక పౌడర్స్ చేసుకొని, దాన్ని స్టోర్ చేసుకొని ఎప్పటికప్పుడు కలుపుకొని టిఫిన్స్ చేసేదాన్ని. ఓకే. దాన్నే ఒక బిజినెస్‌గా చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసాం. హ్మ్. ఈ బిజినెస్‌లోకొచ్చిన తర్వాత మనకి డిజిటల్‌గా జనాలు తెలిసారు కదా, సో ఎందుకు ఆగటం, ఒకదాంతోనే ఎందుకు ఆగటం అని అదొకటి స్టార్ట్ చేసాం మేడం. ఓకే అండి. ఇక్కడేంటంటే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ అండ్ చట్నీస్ ఉంటాయి. ఆర్డర్ చేస్తుంటే ఇంకా మేము పంపిస్తాము. అలాగే మన డిజిటల్ మహిళా ప్లాట్‌ఫార్మ్‌లో వాళ్ళ దగ్గర రీసెల్లింగ్ కొన్ని తీసుకున్నాను మేడం. ఓకే. షాంపూస్ ఒకటి, హెయిర్ ఆయిల్స్ ఒకటి, అలాగే నాప్కిన్స్ ఒకటి. ఇవి వరకు ప్రెజెంట్ తీసుకున్నాం మేడం. మల్టిపుల్ అంటే అంటే మీరు ప్రొడక్ట్ వేరే వాళ్ళు ఎవరైనా హోమ్ మేడ్ ప్రొడక్ట్ అనేది వాళ్ళు తయారు చేస్తుంటే వాటిని మీరు తీసుకొని కూడా మార్కెటింగ్ చేస్తున్నారు. హోమ్ మేడ్ ప్రొడక్ట్ నేనే చేపిస్తున్నాను మేడం. మ్యానుఫ్యాక్చరింగ్ నేనే చేపిస్తున్నా. ఓకే. గుడ్. బట్ బయట వాళ్ళ దగ్గర తీసుకుంటాం కాదు మేడం. ఎందుకంటే నాకవి బాగా తెలుసు. సో ఓకే. నేను బయట వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా నేను చెప్పి చేయించుకుంటున్నాను. నేను చేస్తున్నాను, నేను చెప్పి చేయించుకుంటున్నాను. అది చేయించుకొని నాకు వేరే వాళ్ళతో వాళ్ళకు వర్క్ వర్క్‌కు అమౌంట్ మనీ పే చేసి ప్రొడక్ట్ అనేది నువ్వు మార్కెటింగ్ చేస్తున్నావు. మార్కెటింగ్ చేసుకుంటున్నానండి. వెరీ అలా గుడ్ నేను జాబ్ అండి. బయట నలుగురు దగ్గర తీసుకుంటున్నానండి ఈ పౌడర్స్. ఓకే. వాళ్ళకి మనీ అంటే నేను చెప్పినట్టే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఓకే. ఇంత అని చెప్పేసి అమౌంట్ పే చేస్తున్నాం. ఒక నలుగురు మన దగ్గర చేస్తున్నారండి. ఓహ్! నైస్. నైస్. చేస్తున్నారు. ఒకరితో ఆహ్, స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు మీ బిజినెస్ చేస్తూ మళ్ళీ మల్టిపుల్ వేరే బిజినెస్ స్టార్ట్ చేసి అందులో మళ్ళీ నలుగురికి వర్క్ ఇస్తూ ముందుకెళ్తున్నారు. ఈ నలుగురు మాత్రమే కాదు మేడం. నాకు షాప్‌లో మ్యామ్ చెప్పారు, "అర్జెంట్‌గా ఒక స్టాఫ్ ఉండాలి మీకు" అంటే తీసుకున్నానండి. ఒక ఇద్దరిని తీసుకున్నాను. ఓకే. ఫస్ట్ ఒకళ్ళు, ఇప్పుడు ఇంకొకళ్ళని తీసుకున్నాము. అలాగే సోషల్ మీడియా హ్యాండిల్ చేయడానికి ఒక ఆవిడ ఉన్నారు. ఓకే. గుడ్ మొత్తం అండి. మొత్తం మాకు నలుగురు కాకుండా ఇంకొక ముగ్గురు చేస్తున్నారు మేడం. మొత్తం మొత్తం 7 7. మెంబర్స్‌కి జాబ్ ఇచ్చారు. వెరీ అవును గుడ్. మేడం. వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్. అలాగే మన ఓకే. కోర్స్‌లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారండి? మనం గ్రోత్ అనేది ముందుకు వెళ్ళాలి అంటే ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది చాలా మంచిది. ఎందుకంటే బిజినెస్ స్టెప్ బై స్టెప్ చెప్తారు. అంటే స్టార్టింగ్ చెప్పి ఆగటం కాకుండా, అది నడిపించటం అన్నీ కూడా. ఎక్కడ స్ట్రక్ అయితే అక్కడ మళ్ళీ స్టార్ట్ చేపిస్తున్నారు. రీస్టార్ట్ చేపిస్తున్నారు. ఇలా చేయటం వల్ల మనకి ఎదుగుదల అనేది ఉంటది కంపల్సరీ. ప్రతి ఆడవాళ్ళు ఒక చాట స్ట్రక్ అవుతాం గదా, అవ్వకుండా మ్యామే వన్ వన్ బై వన్ చెప్తున్నారు. సో, మీరు జాయిన్ అవ్వటం అనేది మన లక్ అనుకోవాలి. మన మైండ్ సెట్ మారుతది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్‌గా మాట్లాడటం వస్తది. అనిత మ్యామ్‌తో మాట్లాడాక. వాయిస్ ఎలా యూజ్ చేయాలన్నది మ్యామ్ చాలా చెప్తారు. అది మనకి ప్లస్ అండి. వ్యాపారంలో గాని దేనికన్నా వెళ్ళాలంటే ఆడవాళ్ళకి వాయిస్ ప్లస్. మొహమాటం లేకుండా కరెక్ట్‌గా మాట్లాడగలటం అదొక ఆర్ట్. మ్యామ్ నేర్పుతారు మనకి. కంపల్సరీ జాయిన్ అయితే మన ఎదుగుదల బావుంటది. ఓకే. యాహ్! మేడం.
సరే అండి, మీ ఛానల్స్ గురించి ఒకసారి క్లియర్ గా చెప్పండి, మేము డిస్క్రిప్షన్ లో ఇస్తాము. మన వ్యూవర్స్ కూడా మన అనితారెడ్డి అఫీషియల్ కానీ, నేటి నారీ లక్ష్యం కానీ, నేటి నారీ మార్గం ఛానల్స్ చూసే వాళ్ళందరూ కూడా ఒకసారి పర్చేస్ చేయాలనుకున్నా మీ కలెక్షన్ ఎలా ఉంది, మీ హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళకు తీసుకుంటారు. శిరీష గారు చాలా మంచి ప్రోడక్ట్ అనేది పెట్టారు. ఒకసారి మీరు పర్చేస్ చేయాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, ఒకసారి చూడండి. చెప్పండి మేడం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆపర్చునిటీ. యాక్చువల్లీ నాకు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్, యూట్యూబ్ లో శ్రీ శిరీష కలెక్షన్స్ అన్న నేమ్ తో నేను రన్ చేస్తున్నాను. ప్రొడక్ట్ కి సంబంధించి ప్రతిదీ కూడా నేను దాంట్లో మెన్షన్ చేస్తున్నాను. ఏది ఓన్లీ క్లాత్ వేర్ మాత్రమే చేస్తున్నాను. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత ఆన్లైన్ మిగిలిన ప్రొడక్ట్స్ కూడా నేను చేయటం జరుగుతుంది. అక్కడే నా వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. ఎవరికైనా వాంటింగ్ ఉంటే వెంటనే వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇవ్వటం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.